హలో ఎవ్రీవన్, టుడే మనం కొన్ని లాగరిథం ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వీడియో మొత్తం చూడండి. ఎక్స్పాండ్ లాగ్ ఆఫ్ 343/125. యాజ్ యూ నో, లాగ్ ఆఫ్ x by y బేస్ a ఈక్వల్ టు లాగ్ x బేస్ a మైనస్ లాగ్ y బేస్ a. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ప్రాబ్లం చేయాలి. లాగ్ ఆఫ్ 343/125 ఈక్వల్ టు లాగ్ 343 మైనస్ లాగ్ 25. సో ఇక్కడ మనకి 343ని మనము 7 క్యూబ్లా రాసుకోవాలి, మైనస్ లాగ్ 125ని 5 క్యూబ్లా. సో ఇక్కడ మనకి లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఉంది. సో మనకి ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటి? లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అండ్ లాగ్ ఎక్స్ 3 log 7 మైనస్ 3 log 5 అవుతుంది. సో తర్వాత కింది నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి 3 కామన్ తీస్తే log 7 మైనస్ log 5 అవుతుంది. సో ఇక్కడ log 343/125. అండ్ సెకండ్ ప్రాబ్లం, write 2 log 3 plus 3 log 5 minus 5 log 2 as a single logarithm. సింగిల్ లాగరిథంకి మనం ప్రాబ్లం చేసుకోవాలి. సో 2 log 3 plus 3 log 5 minus 5 log 2. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న నెంబర్స్ని పవర్స్లో ఎన్ లాగ్ ఎక్స్ ఫార్ములా కదా. సో లాగ్ ఎక్స్ పవర్ ఎన్ అవుతుంది కాబట్టి లాగ్ 3 స్క్వేర్ ప్లస్ లాగ్ 5 క్యూబ్ మైనస్ లాగ్ 2 పవర్ 5 ఫార్ములా మనం ఇక్కడ రాస్తున్నాను. సో ఫార్ములా చూసుకోండి. అండ్ ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9 కదా. సో లాగ్ 9 ప్లస్ లాగ్ 5 క్యూబ్ అంటే 125 మైనస్ లాగ్ 2 పవర్ 5 అంటే 32. ఇప్పుడు ఇది లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఫార్ములా ఏంటి? లాగ్ ఎక్స్ ఇంటూ వై. సో 9 ఇంటూ 125 మైనస్ లాగ్ 32 అండ్ 9 ఇంటూ 125 మల్టిప్లై చేస్తే 1125 వస్తుంది. సో మైనస్ తర్వాత లాగ్ 32. ఇప్పుడు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై ఫార్ములా ఏంటి? లాగ్ ఎక్స్ బై వై, లాగ్ ఆఫ్ 1125/32. therefore అని మనం ఇక్కడ ఎగ్జామ్లో ఇలా నీట్గా రాస్తే మంచిగా ఫుల్ మార్క్స్ పడతాయి. ఫార్ములాస్ కూడా ఇలా సైడ్కి సిన్స్ పెట్టి ఫార్ములాస్ రాసుకుంటే మంచిగా ప్రాబ్లం నీట్గా కనిపిస్తుంది. కరెక్షన్ చేసే వాళ్ళకి ఈజీగా అర్థమై ఫుల్ మార్క్స్ వేస్తారు. థర్డ్ ప్రాబ్లం, సాల్వ్ ద ఈక్వేషన్ 3 power x ఈక్వల్ టు 5 power x minus 2. సో టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో లాగ్ 3 power x ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 5 power x minus 2. సో ఇక్కడ లాగ్ ఎక్స్ పవర్ అండ్ ఫార్ములా. సో ఎక్స్ లాగ్ 3 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 లాగ్ 5. సో ఇక్కడ మనము సపరేషన్ చేసుకుంటే ఎక్స్ లాగ్ 5 మైనస్ 2 లాగ్ 5 అవుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎక్స్ లాగ్ 3. ఇక్కడ ఎక్స్ టర్మ్స్ని ఒక సైడ్ తీసుకొస్తే ఎక్స్ లాగ్ 3 మైనస్ ఎక్స్ లాగ్ 5 ఈక్వల్ టు మైనస్ 2 లాగ్ 5 అవుతుంది. మైనస్ కామన్ తీస్తే ఎక్స్ లాగ్ 5 మైనస్ ఎక్స్ లాగ్ 3 ఈక్వల్ టు మైనస్ క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి 2 లాగ్ 5 ఉంటుంది. సో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ఆఫ్ లాగ్ 5 మైనస్ లాగ్ 3 ఈక్వల్ టు 2 లాగ్ 5. ఎక్స్ వాల్యూ మనం ఇక్కడ సాల్వ్ ద ఈక్వేషన్ అన్నారు కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 2 లాగ్ 5 బై లాగ్ 5 మైనస్ లాగ్ 3. అండ్ ఫోర్త్ వచ్చేసి ఫైండ్ ఎక్స్ ఇఫ్ 2 లాగ్ 5 ప్లస్ 1/2 లాగ్ 9 మైనస్ లాగ్ 3 ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అన్నారు. సో ఫైండ్ ఎక్స్ అన్నారు కాబట్టి మనం ఇక్కడ టర్మ్స్ మనము సింప్లిఫికేషన్ చేసుకుంటే ఎన్ లాగ్ ఎక్స్ ఫార్ములా. సో లాగ్ ఎక్స్ పవర్ ఎన్ అవుతుంది. సో 5 స్క్వేర్ ప్లస్ లాగ్ 9 పవర్ 1/2 మైనస్ లాగ్ 3. 5 స్క్వేర్ 25 అవుతుంది. లాగ్ 25 ప్లస్ 9 పవర్ 1/2 అంటే రూట్ 9. సో రూట్ 9 వాల్యూ 3 మైనస్ లాగ్ 3. లాగ్ 3 మైనస్ లాగ్ 3 క్యాన్సిల్ అవుతుంది. సో లాగ్ 25 మిగులుతుంది. సో లాగ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ 25. therefore ఎక్స్ ఈక్వల్ టు 25.